హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ హోలీ అందరికీ. అండ్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చడి చేశాను. నేను ఏ విధంగా చేస్తాననేది వీడియో చేశాను చూడండి. గోంగూర విత్ టమాటా కూడా యాడ్ చేశాను. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా చేస్తారా లేకుంటే ఒత్తి గోంగూరనే చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చడి ఎలా ఉందనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పచ్చడి అయితే గోంగూర పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చిందండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చింది లేనిది అనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నేను ఇక్కడ 5 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. అది బాగా తుంచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, వాటర్ లేకుండా కడిగి పెట్టేసుకొని. అండ్ ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. దీనికి వచ్చేసి ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ గార్లిక్, ఇంతేనండి. ఇంకేమీ వేసుకోలేదు. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, శనగపప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. గార్లిక్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. స్పైసీ గోంగూర పచ్చడి అంటే స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి. గోంగూర పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి అంటే. పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ పులుపు సరిపడకపోతే చిన్న చింతపండు వేసుకుంటే బాగుంటుంది. కానీ అండ్ నేను టమాటా వేసాను కాబట్టి చింతపండు అయితే యాడ్ చేయలేదు. కావాలంటే ఎవరైనా చింతపండు చిన్నది వేసుకున్నా కూడా బాగుంటుంది, పులుపు కావాలి అనుకునే వాళ్ళు. నేనైతే చింతపండు అయితే వేయలేదండి. ఇంకా పోపులన్నీ ఫ్రై అయిపోయాక తీసేసుకొని అదే ఆయిల్లోని గోంగూర వేసేయాలన్నమాట. గోంగూర వేసేసి బాగా మగ్గించాలి. గోంగూర కొంచెం అటు ఇటు కలిపేసిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసేయాలి. టమాటా వేసాక ఎప్పుడు కూడాను ఇందులోనూ కూడా కలపకూడదండి, అలా మూతపెట్టి ఉంచేయాలి. ఇంకా ఇదిగోండి, ఈ వేపుకున్న పోపులన్నీ మిక్సీ వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, గార్లిక్ అన్నీ వేపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని పౌడర్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇంకా గోంగూర, ఈ టమాటా బాగా మగ్గాయి కదా, బాగా టమాటాలు స్మాష్ చేసేసి కలుపుకోవాలి. ఆ పోపులు బాగా చల్లబడిన తర్వాత అది పౌడర్ చేసుకుని అది కూడా పక్కన పెట్టుకొని ఈ గోంగూర టమాటా బాగా ముద్దగా అయిపోయేటట్టు కలుపుకొని, గోంగూర బాగా ఉడికిపోయిందండి, టమాటాలు కొంచెం కలవాలి కదా, ఇంకా కాసేపు ఉంచుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పచ్చడి అయితే చాలా బాగుంది గోంగూర పచ్చడి. ఒత్తి గోంగూర పచ్చడి చేసుకుంటే ఒక విధమైన టేస్ట్ ఉంటుందండి. అందులో ఒక టమాటా యాడ్ చేసి పచ్చడి చేయండి, ఆ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇంకా పచ్చడి మనం రైస్లో కలుపుకొని తింటూ ఉంటే అందులోని పోపులు మళ్ళీ రిటర్న్ పోపు పెడతాం కదా, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అని రిటర్న్ పప్పు కూడా పెడతాం కదా, ఆ పప్పులు తగులుతూ ఉంటే మనకి నోటికి ఇంకా టేస్ట్ కమ్మగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. వేడివేడి అన్నంలోని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తానండి గోంగూర పచ్చడి. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. పౌడర్ చేసుకున్నాం కదండి మిక్సీలోని, ఆ పౌడర్ అంతా ఇప్పుడు వేసేయాలన్నమాట ఇందులో. ఈ టైంలో పౌడర్ వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
ఆ పౌడరు మిక్సీ పడుతుండగానే మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు గట్రా ఉన్నాయి కదా, గుడ్ స్మెల్ అనమాట. ఇంక ఇందులో కలుపుతుండగానే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. బాగా కలుపుకోవాలి. ఈ పౌడరు ఆ గోంగూర టమాటా మిశ్రమంలోని మొత్తానికి కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి, అంటే గోంగూర అంటే పులుపు కాబట్టి ఎండుమిర్చి కూడా స్పైసీ కోసం ఎక్కువ వేసుకున్నాం. అండ్ ఆ స్పైసీకి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. పచ్చళ్ళు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే స్టోర్ చేసుకుంది బాగుంటుంది, లేకుంటే పాడైపోతుంది. ఆయిల్, ఉప్పు, కారం అనేది కరెక్ట్గా ఉండాలి ఏ పచ్చడి చేసినా కూడా. నిల్వ పచ్చడి చేసిన టమాటా పచ్చడి అవ్వచ్చు, ఏదైనా నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు చూడండి ఉప్పు కారం అనేది సరిగా వేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. సాల్ట్ అయితే సరిపోయింది, చాలా బాగుంది పచ్చడి అయితే. ఇంకా అయిపోయిందండి పచ్చడి. వేరే బౌల్లోకి తీసుకోవాలి. అది వేరే బౌల్లో తీసుకొని ఇంక దానికి రిటర్న్ పోపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు రిటర్న్ పోపు వేసేసుకోవాలి. రిటర్న్ పోపు కోసం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అండ్ గార్లిక్ కూడా వేసుకోవాలి, బాగుంటుందండి. ఇట్లా ఈ విధంగా రిటర్న్ పోపు వేసుకొని పచ్చడి మీద వేసుకోవాలన్నమాట. పచ్చడి అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇది వేడి రైస్లో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా, లేకుంటే కొంచెం ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది. లేకున్నా కానీ ఆల్రెడీ మనం గోంగూర పచ్చడిలోనే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఆ విధంగా తిన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ వన్స్ అగైన్. హ్యాపీ హోలీ.